బుజ్జి ఈరోజు సండే కదా ఏమైనా తినడానికి స్పెషల్గా ఏమైనా చేస్తావా? స్పెషలా? చేసేద్దాం. మీరు ఇంతగా అడిగితే చేయకుండా ఉంటానా? ఎగ్ సేమియా చేస్తా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 2-3 గ్లాస్ వాటర్ వేసి కావాల్సినంత సాల్ట్ వేసి బాయిల్ చేయడానికి వదిలేయండి. అది బాయిల్ అయ్యే లోపల మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. నేనైతే ఆనియన్, టొమాటో, క్యారెట్ తీసుకున్నా. 2-3 ఎగ్స్ కూడా తీసుకోండి, అది క్వాంటిటీ బట్టి. వెజిటేబుల్స్ ఎక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే ఇది వెజ్ సేమియా కాదు, ఎగ్ సేమియా. వాటర్ బాయిల్ అయిపోయి సేమియా వేసేసాం. వెంటనే కలపాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సేమియా చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. ఎక్కువగా ఉడకబెట్టకండి, జస్ట్ విరిగితే చాలు. ఇక వడేసేద్దాం. వెంటనే 2-3 గ్లాస్ కూల్ వాటర్ వేసేయండి, లేదంటే అది మెత్తగా అయిపోతుంది ఆ వేడికి. ఒకదానికొకటి అంటుకుంటే బాగోదు, విడివిడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అదే ప్యాన్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ తీసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ చిల్లీస్ కూడా వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ టొమాటో, అది వాటర్ వదులుతుంది కాబట్టి దాంతోపాటు వేయలేదు. టొమాటో కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం ఒక 2 మినిట్స్. టమాటా సాఫ్ట్ అయిపోతే ఇక పసుపు, కావాల్సినంత కారం వేసుకొని దాన్ని కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేద్దాం. మసాలాలు ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది, అందుకే మంచిగా ఫ్రై అవనిద్దాం. ఇక ఎగ్స్ కొట్టేద్దాం. ఎక్కువ కలిపేకండి, కైమా అయిపోతుంది. చిన్న చిన్న పీసెస్గా మనం విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సేమియా వేసుకొని దాంట్లో మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం గరం మసాలా కూడా వేయండి. అన్ని మసాలాలు మంచిగా కలిసేటట్టు బాగా కలపండి. ఇక లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇక వేడివేడిగా ఎగ్ సేమియా రెడీ. ఇలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మా పాపకి చాలా ఇష్టం, బట్ మ్యాగీ తినే మూడ్లో ఉంది, అందుకే ఏ రియాక్షన్ లేదు. మ్యాగీ కావాలి మమ్మీ అని అడిగితే నేనేమో సేమియా చేసి ఇచ్చా. ఫస్ట్లో వద్దన్నది, బట్ లాస్ట్కి ప్లేట్ ఖాళీ చేసింది. తనే కాదు, మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. హెల్తీ ఫుడ్ కూడాను.